మేడార మహాజాతరలో చివరి ఘట్టం కొద్ది నిమిషాల్లో భక్తుల కనులారా చూసే అవకాశం ఉంది. చిలకలగుట్ట నుండి సమ్మక్క వనం నుండి జనంలోకి వచ్చి తనను నమ్మిన వారి కోరికలు తీర్చేందుకు సిద్ధమవ్వనుంది. ఈ అరుదైన ఘట్టం కోసం భక్త కోటి 1000 కళ్లతో వేచి ఉన్నారు. తల్లి రాకముందు భక్తులు తమ భక్తి పరవశాన్ని చాటుకుంటున్నారు. వనం నుండి జనంలోకి ఆగమనం చేసే దారి వెంట తమ ఆరాధ్య దైవమైన సమ్మక్క తల్లి వచ్చే దారి వెంట పట్నాలు వేసి వాటిపై శాంతి కోసం మేకలు గొర్రెలను బలిస్తున్నారు. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ యొక్క ఘట్టం కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నామని ఇక్కడ భక్తులు చెబుతున్నారు. గద్దెపైకి వచ్చిన సారలమ్మ పైడితరాజు గోవిందరాజు దర్శనాలు అయిపోగానే తల్లి రాక కోసం చిలకలగుట్ట దారి వెంట భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చిన భక్తులతో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వనం వీడి జనంలోకి వస్తున్న సమ్మక్క తల్లి రాక కోసం కోట్లాది మంది భక్తులు వేచి చూస్తున్న తరుణం. ఇప్పుడు మనం ఇక్కడ ప్రస్తుతం చిలకలగుట్ట పరిసర ప్రాంతంలో ఉన్నాము. ఇదే చిలకలగుట్ట ప్రాంతంలో నుండి ఈ యొక్క సమ్మక్క అమ్మవారు కుంకుమ భరణి రూపంలో అమ్మవారిని ఈ యొక్క దారి వెంట తీసుకొస్తూ భక్తులకు ఈ యొక్క దర్శనం ఇచ్చే భాగ్యాన్ని కల్పించబోతున్నారు. ఈ యొక్క చిలకలగుట్ట పరిసర ప్రాంతంలో భారీ బందోబస్తు ఉన్నట్టుగా పోలీసులు సైతం ఇక్కడ మూడంచెల ఒక ఏర్పాట్లను సైతం ఏర్పాటు చేసి రక్షణ కవచంగా ఈ యొక్క మన కోటి వేచి చూస్తున్న తరుణాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క కొన్ని గంటల్లోనే ఈ యొక్క అమ్మవారు జనంలోకి వచ్చి వారికి ఆశీర్వాదం కల్పించనున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం చిలకలగుట్ట తల్లి ఆగమనం అంటే గద్దెల మీదకి ఆగమనం చేసే పరిస్థితులలో ఇక్కడ వారి యొక్క మొక్కులను వారి ఆరాధ్య దైవమైన సమ్మక్క మొక్కుల కోసం ఇక్కడ ఏటపిల్లలను సైతం తీసుకువచ్చి వారు నెరవేర్చిన మొక్కులను నెరవేర్చిన తల్లికి ఈ యొక్క బలి ఇచ్చి డ్యాన్సులు చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ వారు అమ్మవారి రాక కోసం వేచి చూస్తున్నారు. 2 సంవత్సరాల నుండి వేచి చూస్తూ వారి యొక్క భక్తుల యొక్క సేవ గురించి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అమ్మవారికి శేషపడి ఉన్నారు. చూడు రాకతో చిలకలగుట్ట రాకలో ఎప్పుడు తల్లి బయటకు వస్తుందా అమ్మవారి దర్శనం చేసుకుందాం అనే తరుణంతోనే ఈ యొక్క పరిస్థితులను చూస్తున్నారు. మనం ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడున్న మనం భక్తులను కొన్ని విషయాలు తీసుకోబోయేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అది మహబూబాబాద్ జిల్లా పెదంగర మండలం గంటకుర గ్రామం నుంచి వచ్చినాము. మేము వచ్చి వాటికి 4 రోజులు మేము ఎప్పుడైనా వస్తాం. మేము రాబట్టి కనీసం 50 సంవత్సరాలు అవుతుంది రాబట్టి ఎప్పుడైనా వస్తాం. మంచిగా జరుగుతుంది. తల్లి రాక కోసం వడివల బియ్యం పోస్తూ అదే విధంగా తల్లి ఏ దారి గుండా వెళ్తుందో ఏ దారి గుండా గద్దెలను ఎక్కడున్న తల్లి దారి గుండా ముగ్గులు వేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం చేస్తున్నారు. చెప్పండి అమ్మా, మాది పాలకుర్తి మండలము, మాది వాయిలాల, మాది నా తల్లి దిగి వస్తుంది దీటీల మీద. మాకు చాలా సంతోషంగా ఉంది తల్లి గద్దెగా వస్తున్నది అని అంటే సారలకు వచ్చింది కాబట్టి. తల్లి గద్దెకు వస్తుంది, మీ మొక్కులను సమర్పించుకున్నారా? సమర్పించుకున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. సంతోషం, మాకు తల్లి బలం ఇచ్చింది. బంగారం చేసే తల్లి సమ్మక్క సారక్క వనదేవతలు ఇక్కడ ఏటా 3 రోజులు వచ్చి బుధవారం రోజు సారలమ్మ వస్తుంది, బేసారం రోజు సమ్మక్క వస్తుంది. వాళ్ళిద్దరు గద్దెల మీదకి ఎక్కినాక శుక్రవారం మొక్కలు చేస్తాం. శనివారం రోజు వనప్రవేశం అవుతుంది. ఈ కేలే తుపాకీ డెబ్బలు 3 సార్లు మోగంగానే ఇలా స్కేల్ సమ్మక్క వెళ్తుంది. ఇప్పుడు ఈమెకు సమ్మక్కనే వచ్చింది, సార అడుగుతుంది. ఈమె పే మీదకి సమ్మక్క వచ్చింది. సమ్మక్క సార వేయమని అడుగుతుంది. అమ్మవారికి రక్తము సార మళ్ళీ ఏంది యాటలు కోస్తారు, కోళ్ళు కోస్తారు అమ్మవారికి. ఏటేటా 2 నెలలకు ఒకసారి పండగ. చాలా సంతోషం. బోల్ సమ్మక్క సారలమ్మకి. చాలా నమ్ముకున్న వారికి నిమ్మై నీడంటగా ఉంటుంది తల్లి. ఎవరు మాత్రం ఎలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది వనదేవత. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. మాకు చాలా గట్టి నమ్మకం, ఏది కోరుకున్నా బంగారు తల్లి తీరుస్తుందని. రాష్ట్ర తెలంగాణ అలాగే సమ్మక్క సారక్క దేవులు చాలా పవిత్రమైన దేవులు కాబట్టి ఇంతమంది కుంభమేళ జరిగి అంగరంగ వైభవంగా మేము వారం రోజుల పాటు ఇక్కడ వచ్చి జంపన వాగుల నుంచి మట్టి తెచ్చి అలా పుట్టమని తెచ్చి మేము ఉండే గూడాల దగ్గర గద్దెలు వేసుకొని అన్ని మంచిగా అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించి మేము తదనంతరం అమ్మవారు వనప్రవేశం అయిపోయాక మేము మా ఇంట్లోకి వెళ్తాం. మాకు సమ్మక్క సారక్క చాలా నమ్మకం. 2 సంవత్సరాల వరకు కూడా వచ్చింది. ఫుల్ జనం బాగా బాగున్నారు, దర్శనం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక పోయినసారి కంటే ఈ ఇయర్ బాగా లైట్స్ డెకరేషన్ ఏదైనా బాగుంది. ఈసారి మళ్ళీ వచ్చే మంది కూడా చాలా మంది ఉంటారని గెట్ చేస్తున్నాం. తల్లి కాడికి కూడా రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎట్లయినా తల్లి వస్తా అంటే కూడా మస్తు శివసత్తులు బియ్యం పోసుకున్నాడు ఇవన్నీ బాగుంటాయి. తల్లి దయ వల్ల మళ్ళీసారి కూడా వస్తే మంది కూడా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. తల్లి
అయితే ఇప్పుడు సమ్మక్క వీళ్ళ గద మీకు వస్తుంది కాబట్టి చూద్దామని వచ్చినాం. ఇక్కడనే గుడి ఉన్నదంటే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం. సమ్మక్క గద మీకు వస్తుందని దర్శనం చేసుకుంటే వెళ్ళిపోదామని. మంచిగా జరుగుతుంది తెల్ల శబ్దం వినేందుకు ఈ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భక్తులను చూస్తే మనకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా అమ్మవారి రాక కోసం 2 సంవత్సరాలు వేచి చూసి అమ్మవారి రాక ఆగమనం వనము వీడి జనంలోకి వచ్చే తరుణాన్ని చూడాలని కనులారా చూస్తే మనకెంతో తృప్తిని